వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ మీద నమోదైన కేసుని రాజకీయ లాభాల కోసం వాడుకునేటువంటి ప్రయత్నాలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. హైదరాబాద్లోని షేర్లింగంపల్లి, నల్లగండ్ల, పంజగుట్ట ప్రాంతాల్లో భగీరథ్ మిస్సింగ్ అంటూ వెలిసినటువంటి పోస్టర్లు రాజకీయ దురుద్దేశాలకు నిదర్శనం. చట్టపరమైనటువంటి విచారణ ఒక పక్కన కొనసాగుతున్నటువంటి సమయంలో ఆ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఇలాంటి ప్రచారం చేయడం ఇది ప్రజాస్వామ్య సంస్కృతికి విరుద్ధం కాదా? ఒక పక్కన పోలీసులు నోటీసులు ఇచ్చారు భగీరథ్కి, ఆయన విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ కావాలనే ఇలా అదృశ్యం, పరారీ, అబ్స్కాండెడ్ ఇలాంటి పదాలతో పోస్టర్లు వేయడం వెనుక ఇది రాజకీయ కుట్ర అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒక కేసు కోర్టు పరిధిలో ఉండగా దాని మీద ఈ వీధి రాజకీయాలు చేయడం దిగజారుడుతనం కాదా? ఇది విచారణని ప్రభావితం చేసే ప్రమాదం ఉందని న్యాయ నిపుణులు ఒక పక్కన చెప్తున్నారు కదా. అయినప్పటికీ ఎవరు ఆ కుట్ర చేస్తున్నారు? ఈ కేసులో భగీరథ్ తరఫు న్యాయవాదులు కోర్టులో కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించారు. ఇప్పటికే బాధితురాలి వయసుకి సంబంధించి పాత రికార్డ్స్, గత కేసుల ఛార్జ్ షీట్లు ఇవన్నీ కూడా చూపిస్తూ తను మేజర్ అని వాదిస్తున్నారు. ఇవన్నీ కోర్టు పరిశీలించాల్సినటువంటి అంశాలు. కానీ కోర్టు తీర్పు రాకముందే సోషల్ మీడియా పోస్టర్ల ద్వారా ఒక వ్యక్తిని దోషిగా చిత్రీకరించడం ఇది సరైన పద్ధతి అంటారా? డెఫినెట్గా కాదు. ఇక్కడ బీజేపీ నేతగా బండి సంజయ్ ప్రజల్లో బలమైనటువంటి గుర్తింపు సంపాదించుకున్నారు. సో ఆయన్ని రాజకీయంగా దెబ్బతీయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతోనే కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతోంది. ప్రజా సమస్యల మీద రాజకీయ పోరాటం చేయాల్సింది పోయి ఇలా వ్యక్తిగత కుటుంబాల మీద దాడులు చేయడం అనేది దిగజారుడు రాజకీయాలకి నిదర్శనమే. అండ్ ఈ పోస్టర్ల వెనకాల ఎవరున్నారు? ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పోస్టర్ల మీద ఎక్కడా ఎవ్వరి పేర్లు లేవు. ఇవి ఒక వ్యవస్థీకృత రాజకీయ ప్రచారంలో ఒక కుట్రలో భాగం అన్నటువంటిది ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తోంది. గతంలో ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు నేతల మీద ఇలాంటి పోస్టర్లు వేశారు. నరేంద్ర మోడీ మిస్సింగ్ అని, అలాగే కేసీఆర్ మిస్సింగ్ అని, కేటీఆర్ మిస్సింగ్ అని, ఇలా ఎంతోమంది మీద, రేవంత్ రెడ్డి మిస్సింగ్ అని కూడా కొన్ని పోస్టర్లు వేశారు. అది ఒక సమస్యకి సంబంధించిన అంశం మీద ముఖ్యమంత్రికి పట్టించుకోలేదు, లేదా మా ఎమ్మెల్యేకి పట్టించుకోవడం లేదు, పలానా వాళ్ళు పట్టించుకోవట్లేదు అనేటువంటి ఒక వ్యంగ్యాస్త్రం కింద చూశారు. కానీ ఇక్కడ మాత్రం ఇది ఒక చాలా సెన్సిటివిటీ ఉన్నటువంటి కేసు. పాక్సో చట్టం ప్రకారం నమోదైనటువంటి కేసులో ఇక్కడ బండి సంజయ్ కుటుంబాన్ని టార్గెట్ చేయడానికి అబ్స్కాండ్ అయిపోయాడు, పారిపోయాడు, పరారీలో ఉన్నాడు, దుబాయ్ పంపించేటువంటి వ్యవహారం జరుగుతోంది అంటూ ఒక నెరేటివ్ని బయటికి బిల్డ్ చేస్తూ వస్తున్నారు కావాలని. అది సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, ఒక వర్గానికి సంబంధించి చేస్తూ వస్తున్నారు. సో బండి సంజయ్ కుటుంబం మీద ఈ కుట్రని అమలు చేస్తున్నారు అనేటువంటి చర్చ మాత్రం చాలా బలంగా రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. ఈ పోస్టర్లు ఎందుకంటే పోలీసుల ముందుగా దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఈ పోస్టర్లు ప్రింట్ చేసినటువంటి ప్రెస్ ఎక్కడ ఏంటి అనేటువంటిది ఇంటెలిజెన్స్ వారు తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఈ కేసులో నిందితుడు అంటున్నారు, అక్యూజ్డ్గా ఉన్నటువంటి బండి సాయి భగీరథ్ ఒకవేళ విదేశాలకి పారిపోతున్నాడు అనేటువంటి అనుమానం ఉంటే పోలీసులు ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసి ఉండేవాళ్ళు. కానీ ఇవాళ 2 గంటలకి విచారణకి వెళ్తున్నాడు అన్నటువంటి సమాచారం కూడా పోలీసులకు ఆల్రెడీ ఉంది. దానికి సంబంధించి ఆల్రెడీ హైకోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ కూడా వేసుకొని దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా కోర్టులో సబ్మిట్ చేశాడు. దాని మీద కూడా విచారణ జరుగుతోంది ఒక పక్కన. కానీ బయటకు వచ్చేసరికి మాత్రం పారిపోయాడు, పరారీలో ఉన్నాడు అని చెప్పి ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అంటే ఇది కావాలని బండి సంజయ్ని టార్గెట్ చేయడానికి. ఎందుకంటే కేంద్రంలో సహాయ మంత్రిగా ఉన్నారు, భారతీయ జనతా పార్టీలో కీలకంగా ఉన్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి జవసత్వాలు వచ్చాయి అంటే మేజర్గా బండి సంజయ్ దానికి కారణం. ఆయన దూకుడైనటువంటి వ్యవహారం, ఆయన పాదయాత్ర కావచ్చు, ఇది మాత్రమే కారణం. దాంతో ఎక్కడ అధిష్టానం ఆయనకి ఇంకా ఎక్కువగా వాల్యూ ఇస్తుందో, మిగతా వాళ్ళకి వాల్యూ ఇవ్వకుండా ఉంటుందో అనేటువంటి దుగ్ధతోటి సొంత పార్టీ నేతలు కొంతమంది, అలాగే ఆయన గతంలో చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు కొంతమంది కలిసే ఇదంతా చేశారు అనేటువంటి ఒక అనుమానం కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. పోస్టర్లు ఇవన్నీ కూడా వేసింది ఎవరు అంటే ఖచ్చితంగా ఎవరైతే బండి సంజయ్ని టార్గెట్ చేశారో, ఎవరైతే కుట్ర చేశారో ఆయన మీద, వాళ్లే దగ్గరుండి మరి ఇవన్నీ చేస్తున్నారు. పోలీసులు అయితే ఇలాంటి పోస్టర్లు వేయించేటువంటి అవకాశం ఖచ్చితంగా లేదు. అట్ ద సేమ్ టైం ఈ పోస్టర్లు వేసినటువంటి వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసెస్ నమోదు చేసేటువంటి అవకాశం ఉందనేది తెలుస్తున్నటువంటి అంశం. సో ఇది దీనికి సంబంధించినటువంటి మరొక అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.